హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మన వీడియో వచ్చేసి ఈరోజు వీడియోలోనండి కిచెన్లోకి కావాల్సిన సరుకులన్నీ తీసుకొచ్చిన తర్వాత వాటన్నిటిని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుని నా కిచెన్ ఎలా రెడీ చేసుకుంటాను అనేది అయితే ముందుగా చూపిస్తున్నానండి. మేమైతే కనుక ఇలాగా ఒకేసారి సరుకులన్నీ కూడా తీసి తెచ్చుకుంటాము. నాకు గుర్తుకొచ్చిన వల్ల రాసేస్తానండి చీటీలోను. అవన్నీ కూడా ఒకసారి తీసుకొస్తారు మా మావయ్య. ఇంకెప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళి తీసి తెచ్చుకునేది అయితే చాలా తక్కువ. ఇవన్నీ అయిపోయేసరికి ఇంచుమించు ఇవి 2 నెలల వరకు వచ్చేస్తాయి. కావాల్సిన సరుకులన్నీ ఒకేసారి తీసుకొచ్చేస్తారని చెప్పాను కదండీ! ఇవన్నీ అయ్యేసరికి మళ్ళీ 2 నెలల వరకు టైం పట్టేస్తుంది కదా! సరుకులు తీసి తెచ్చుకునేటప్పుడు నేనేం చేస్తానంటే, ఇవన్నీ సర్దడానికి మనం ప్రతి బాక్సు అంటే ప్రతి డబ్బా మనం తీయాలి కదండీ! తీసి ఇవి వేటిలో వేయాలో వాటిలో వేసి మళ్ళీ అక్కడక్కడ సర్దుతాం కదా! ఇలా చేసేటప్పుడు నేనేం చేస్తానంటే, ఎలానూ ప్రతి ఒక్కటి తీయాలి కాబట్టి, నేను ఇవి తీసుకొచ్చి సర్దుకునేటప్పుడల్లా కిచెన్‌ని క్లీన్ చేసేసుకుంటాను. ఈ గ్రోసరీస్ అన్నిటిని ఎక్కడొక్కడ ఆర్గనైజ్ చేసుకోవడము అయిపోతుంది. కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోతుంది. 2 పనులు ఒకేసారి అయిపోతాయి కదండీ! ఈ సరుకులన్నిటిని మనం ఎక్కడొక్కడ సర్దేసినా కానీ మళ్ళీ ఇంకోసారి క్లీనింగ్ చేయాలంటే మొత్తం అన్నిటిని బయట తీయాలి కదా! అలా కాకుండా ఎప్పుడు మనం సరుకులు సర్దుకునేటప్పుడైనా కిచెన్ కూడా క్లీనింగ్ చేసేసుకున్నాం అనుకోండి, వంటగది శుభ్రం చేయడము అయిపోతుంది. ఈ సరుకులు సర్దుకోవడం పని కూడా అయిపోతుంది. 2 పనులు కూడా ఒకేసారి అయిపోతాయి. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితేనండి కిచెన్ క్లీన్‌గా ఉన్నప్పుడు మనకి వంట చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. కిచెను అక్కడిది ఇక్కడిది అక్కడ దుమ్ము పట్టేసి ఉందంటే మనకి వంట చేయడానికి కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదండి. మీరు ఒకసారి గమనించండి. మా కిచెన్ ఏమో పైకి చూడడానికి బాగానే కనిపించింది నాకు. అంత దుమ్మేమీ లేదులే అనుకున్నాను నేను. ఒకసారి ఇలా క్లీనింగ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఎంత దుమ్మొచ్చిందోనండి. సంక్రాంతికి ముందు సరుకులు తీసుకొచ్చిన తర్వాత కిచెన్ మొత్తాన్ని క్లీన్ చేసేసుకుని సర్దుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నెల 10 రోజుల వరకు అవుతుంది కదా! ఈ లోపలనే చాలా దుమ్ము పట్టేసింది. ఇక్కడ మనం ఇదిగోండి ఇలా ప్రతి సరుకుని వేయడానికి ఆ బాటిల్‌ని ఆ సీసానైతే తీసుకుంటాం కదా! ఎలానూ తీయాలి, పెట్టాలి. ఒకేసారి మనం ఇలా తుడుచుకుని అవి ఎక్కడవక్కడ సర్దేసుకున్నాం అనుకోండి 2 పనులు ఒకేసారి అయిపోతాయి. ప్రతిరోజు మనం ఎక్కువగా ఉపయోగించే వస్తువులు ఉంటాయి కదండీ! తాలింపు సరుకులు, ఉప్పు, కారాలు అవన్నీ చేతికి అందేలాగా గ్యాస్ స్టవ్ పక్కన ఇలా సర్దుకుంటాను. వెనకాల 3 గాజు సీసాలు కనిపిస్తున్నాయి చూసారండి? అవి మాత్రం ఎప్పుడో మా అమ్మమ్మ వచ్చిన దగ్గర నుంచి ఉంటున్నాయి. చాలా పాతకాలం నుంచి ఉంటున్నాయి అవైతేని. వాటిలో పిండొడియాలు, పెసరొడియాలు ఇలాంటివి పెట్టుకుంటాము. ఇప్పుడు వడియాలు అయిపోతున్నాయి కాబట్టి ఇంచుమించు అవి కూడా ఖాళీ అయిపోయాయి. ఇవన్నీనేమో పప్పులండి, వేరుశెనగ గుళ్ళు, కందిపప్పు అలాంటివన్నీ కూడా ఇటువైపు పెట్టుకుంటాను. ఇటువైపుకి వచ్చేసరికి పైనున్నవన్నీ 5 కేజీస్ డబ్బాలండి అవన్నీని. అంటే ఇడ్లీ నూక, మినపప్పు, పంచదార ఇలాంటివన్నీ కూడా 5 కేజీస్‌లో తెచ్చుకుంటాం కాబట్టి అవన్నీ కూడా పెద్ద డబ్బాల్లో పైన పెట్టేస్తాను. తర్వాత ఏమో ఈ పిండిలన్నీ ఒకవైపు ఇలా అయితే ఇదిగోండి నేను ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇక్కడ కిందకొచ్చేసరికి సబ్బులు, సర్ఫులు, నీలిమందు, పేస్టులు, కంఫర్ట్ ఇలాంటివి ఉంటాయి కదా! అవన్నీ కూడా కింద సర్దుకుంటాను. ఇలా అయితే నా కిచెన్‌ని నేను ఆర్గనైజ్ చేసుకుంటానండి. ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉంటాను. ఒకసారి ఎందుకో ఈరోజు వీడియోలో నేను అలానూ సరుకులను సదురుతున్నాను కదా! ఒకసారి కిచెన్ మొత్తాన్ని మీకు చూపిద్దాము అనేసి ఈరోజు వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ఇంటికి సంబంధించి ఏ పనైనా కానీ మనం ఎంత చేసినా ఇంకా చెయ్యి, నాకు ఇంకా చెయ్యి అంటూనే ఉంటుందండి. ఇంటి క్లీనింగ్ అయినా అంతే, మనం కలర్స్ వేయడం కానీ అలాంటివైనా కానీ మనం ఎంత చేసినా ఇంకా ఏదో లేదు, ఇంకా ఏదో చేయాలి అని అనిపిస్తూనే ఉంటుందండి. మనకున్నది ఎంత చిన్న కిచెన్ అయినా కానీ, మనకున్నవి ఎన్ని తక్కువ వస్తువులైనా కానీ, మనం సర్దుకోవడాన్ని బట్టి, మనం ఉంచుకునే నీట్‌నెస్‌ని బట్టి అందం అనేది వచ్చేస్తదండి. కిచెన్ అందంగా ఉంటే మనకి కూడా వంట చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంక మొత్తం అన్నీ ఎక్కడవక్కడ సర్దేసుకున్నాను కదా! నాకు ఇంట్లో కావాల్సిన కొన్ని పొడులు కూడా అయిపోయాయి. ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలా అయితే నేను కొన్ని పొడులను కూడా రెడీ చేసుకుంటున్నాను. వాటిని రెడీ చేసుకుంటూ, వాటి వల్ల కలిగే ఉపయోగాలను కూడా చెప్పుకుంటూ ఇప్పుడైతే ఈ పనిని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఇదిగోండి ధనియాలు, ఇంకా జీలకర్ర, మిరియాలు, మెంతులు వీటన్నిటిని రెడీ పెట్టుకున్నాను. వీటితో పాటుగా బార్లీ గింజలండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కూడా మొదలైపోతుంది కాబట్టి బార్లీ వాటర్‌ని కూడా ఎక్కువగా తాగాలి. బార్లీ గింజల్ని ఉడకబెట్టేసుకొని మనం తాగుతాం కదా! అలా కాకుండా పొడిని చేసుకున్నామనుకోండి, మనం ఫాస్ట్‌గా వాటర్‌ని అయితే కాసేసుకోవచ్చు. వీటన్నిటిని ఎలా రెడీ చేసుకోవాలి అనేసి ఇప్పుడైతే చూసేద్దాము.
ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ముందు నేను బార్లీ గింజల్ని వేయించేసుకుంటున్నాను. బార్లీ గింజల్ని మాత్రం డైరెక్ట్‌గా మనం అలా ఫ్రై చేసేసుకుంటే అవి పొడి అవ్వండి. బార్లీ గింజలతో మనం పొడిని తయారు చేసుకోవాలి అంటే ముందుగా వాటిని శుభ్రంగా కడిగేయాలి. డస్ట్ ఏదన్నా ఉంటే గనక బయటికి పోతుంది. 2, 3 సార్లు బాగా కడిగేసిన తర్వాత ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత కూడా మరీ ఎక్కువగా అసలు తడేమీ లేకుండా ఆరిపోయినా కానీ పొడవదండి. అలా కాకుండా కొంచెం తడిగా ఉన్నప్పుడే మనం తీసి తెచ్చేసుకుని వేయించేసుకోవాలి. బార్లీ గింజలు వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 15 నిమిషాల పాటు టైం పడుతుంది. మనం ముందుగా వాటర్తో క్లీన్ చేసేసాం కాబట్టి అవన్నీ ఉబ్బిపోతాయి కదా, మళ్ళీ వేగడానికైతే 15 నిమిషాల వరకు టైం పడుతుంది. బార్లీ వాటర్ని ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు తీసుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చాలా వరకు బార్లీ వాటర్ వల్ల తగ్గిపోతుందండి. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారంటే వాళ్ళు ఎక్కువగా మందులు వాడకూడదు కదా, ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాంటి వాళ్ళు ఎక్కువగా బార్లీ వాటర్ని తాగడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అంతేకాకుండా ప్రెగ్నెంట్ లేడీస్కి ఇది ఉమ్మ నీరు తగ్గిపోతుంది అనేసి అంటారు కదండి, ఉమ్మ నీరు కూడా ఈ బార్లీ వాటర్ని తాగడం వల్ల పెరుగుతుందండి, బాగా పెరుగుతుందంట. ఇది డాక్టర్స్ కూడా చెప్తారు. నాకు మా చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు అండి ఉమ్మ నీరు తక్కువగా ఉండేది. అప్పుడు డాక్టర్ కూడా అలానే చెప్పేవారు, ఎక్కువగా బార్లీ వాటర్ తాగండి అనేసి చెప్పేవారండి. నేను ఓన్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీతో చెప్తున్నాను. ఉమ్మ నీరు పెరగాలి అంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ ఎక్కువగా బార్లీ వాటర్ని తాగడం వల్ల ఉమ్మ నీరు అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. అంతేకాకుండా యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి మనం బార్లీ వాటర్ని కూడా తీసుకోవడం వల్ల చలవ చేస్తుందండి. పిల్లలకు కూడా అలవాటు చేసేయాలి, మనం కూడా తాగుతూ ఉండాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇదిగోండి నేను పక్క ప్లేట్లో తీసేసుకుంటున్నాను. చల్లగైన తర్వాత పౌడర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను మళ్ళీ అదే కడాయిలో మెంతుల్ని వేయించుకుంటున్నాను. మెంతులు వేయించేసుకుని పౌడర్ చేసేసుకుని మనం పొద్దున్నే పరగడుపున ఒక స్పూను వాటర్లో కలిపేసుకుని తాగేసామనుకోండి, షుగర్ ఉన్న వాళ్ళకైతే షుగర్ కంట్రోల్లో ఉంటుందంట, షుగర్ లేని వాళ్ళకేమో షుగర్ రాకుండా ఉంటుందంటండి. ఈ విషయం మాత్రం నాకు ఒక పెద్ద ఆవిడ చెప్పారండి. ఆవిడకి యూట్యూబ్లో ఛానల్ కూడా ఉంది, శ్రీలత హెల్తీ ఛానల్ అనేసి, హెల్త్కి సంబంధించిన విషయాలన్నీ చెప్తూ ఉంటారు. ఆవిడ నాకైతే ఈ మెంతుల గురించి చాలాసార్లు చెప్పారు. మెంతులు పొడి చేసుకుని తాగుతూ ఉండండి అనేసి ఆవిడ నాకు చాలాసార్లు చెప్తుంది. ఇంకా కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందంటండి. అందుకని ఒకసారి ట్రై చేద్దాము, ఈ పొడులన్నీ చేసుకుంటున్నాను కదా అని నేను ఇక్కడ మెంతులను కూడా వేయించుకుంటున్నాను. మెంతుల పౌడర్ కూడా ఈరోజు నేను రెడీ చేసుకుంటున్నాను. తర్వాత ఏమో నేను ధనియాల పొడి కోసం ధనియాలను కూడా వేయించుకుంటున్నాను. అసలు ఈ ధనియాల పొడి లేకపోతేనండి వంటలు చేసేటప్పుడు నాకు ఏదో లేనట్టే ఉంటుంది. ఎక్కువగా అన్నిట్లోనూ ధనియాల పొడిని యూజ్ చేస్తాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి ఎక్కువగా వాడడానికైతే చూడాలండి. ఈ రెండు అయితే మసాలా దినుసులు అయితే కాదండి. మనం ఎక్కువగా ధనియాల పొడి, జీలకర్ర పొడిని ప్రతి కూరలోనూ వాడుకోవాలి. బయట కొన్న ధనియాల పొడికి ఇంట్లో రెడీ చేసుకున్న ధనియాల పొడికి డిఫరెంట్ చాలా ఉంటుందండి. మనం ఇంట్లో చేసుకున్నది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా ఎప్పుడు కూడా నాకు ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి ఇవైతే ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి ఎప్పుడు చేసుకుందామని చూస్తున్నాను. ఇప్పుడు సరుకులు కూడా తీసుకొచ్చారు కాబట్టి వీటన్నిటిని నేను చేసుకోవడం అయితే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ధనియాలు వేగిపోయిన తర్వాత వీటిని కూడా పక్కన ఇంకో ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడేమో నువ్వులు, వేరుశెనగ గుళ్ళు, ఇంకా జీలకర్ర, ఎండుమిర్చి ఈ నాలుగిటిని కూడా పొడి చేసుకున్నాం అనుకోండి, మనం ఫ్రైలు చేసుకునేటప్పుడు ఇది 2 స్పూన్ల పౌడర్ వేసేసామంటే ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి. నువ్వులు, వేరుశెనగ గుళ్ళు పొడి కాబట్టి మనకి ఆయిల్ తక్కువ పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా అందుకని నేను ఇప్పుడు 1 గ్లాసు వేరుశెనగ గుళ్ళు తీసుకున్నాను. ముందుగా వేరుశెనగ గుళ్ళు వేయించేసుకుంటున్నాను, ఎక్కువ టైం పడతాయి కాబట్టి. ఇవి సగం వరకు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ జీలకర్రని వేసుకుంటున్నాను. ఏ గ్లాస్తో అయితే మనం వేరుశెనగ గుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తో నువ్వులు వేసుకోవాలి. అందులో సగం వరకు జీలకర్రని వేసుకోవాలి. ఇక్కడేమో 1/2 గ్లాస్ జీలకర్ర వేసుకున్నాను కదా. తర్వాత కారానికి తగినన్ని ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 10 వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను. వీటన్నిటిని వేయించేసుకోవాలి. అంటే జీలకర్ర, ఎండుమిర్చి, ఈ వేరుశెనగ గుళ్ళు వేగడానికి ఎక్కువ టైం పడతాయి కాబట్టి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇదిగోండి లాస్ట్లో 1 గ్లాస్ నువ్వులను కూడా వేసేసి వేయించేసుకుంటున్నాను. నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈరోజు నేను ఏమేమి పొడులు అయితే చేసుకోవాలనుకుంటున్నానో వాటన్నిటిని వేయించేసుకొని ఇదిగోండి ఇవన్నీ కూడా చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేశాను. ఇవన్నీ కూడా చల్లగా అయిన తర్వాత ఒక్కొక్కటి నేను మిక్సీ పట్టేసుకుంటాను.
ఇప్పుడు పొడులన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ పట్టేసుకుని ఇలా ప్లేట్లో వేసేసాను. వేడివేడిగా ఉన్నప్పుడు మనం బాటిల్స్లో వేయకూడదు, బూజు పట్టేస్తాయి. చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం వేటిలో వేసుకోవాలో వాటిలో అయితే వేసుకోవాలి. ఇంక అందుకని ఇదిగోండి ప్లేట్స్లో అయితే వేసి ఇలా ఆరబెట్టేసుకుంటున్నాను. ఆ పొడులన్నీ చల్లగా అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది కదా, ఈ లోపల నేను బయటికి వచ్చేసి ఇదిగోండి వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఒలిచేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయల్ని మనం అలానే ఉంచేసినా కానీ అవి పాడైపోతాయి. ఇలా రెబ్బల్ని ఒలిచేసుకుని అప్పుడు స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మనం కిచెన్లో వంట చేసుకునేటప్పుడు కూడా మనకి పని అనేది సింపుల్ అవుతుంది కదా. అదే వెల్లుల్లిపాయలని అలానే ఉంచేసామనుకోండి వంట చేసేటప్పుడు అప్పటికప్పుడు పొద్దున మనం కొంచెం బిజీగా ఉంటాం కదా వంటలు చేసుకుంటూను, అప్పుడు వీటిని ఒలిచి మనం తాలింపులో వేయాలంటే ఎక్కువ టైం పడుతుంది కదా. అలా కాకుండా మనం సరుకులు తీసుకొచ్చిన తర్వాత వాటిని సర్దుకునేటప్పుడే ఈ వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఒలిచేసుకున్నాం అనుకోండి మనకి ప్రతిరోజు పని అనేది సింపుల్ అవుతుంది. ఒక్కరోజు కష్టపడి పనులన్నీ చేసేసుకున్నామంటే ఇక్కడ నేను ఈ పని కూడా చేసేస్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల పని సింపుల్గానే ఉంటుంది. వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అలా వెల్లుల్లిపాయలు బలంగా ఉంచేస్తే కనుక లోపల బూజు పట్టేస్తాయి. ఇదిగోండి ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బలన్నింటినీ కూడా ఒలిచేసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఎప్పుడు కూడా గాలి తగిలేలాగా ఇలా హోల్స్ ఉన్న బుట్టలో వేసుకోవాలి. ఇది మీకు తెలిసిన విషయమే అనుకోండి, నేను ఒకసారి చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం. ఇలా హోల్స్ ఉన్న బుట్టల్లోనూ గాలి తగిలే వాటిల్లో వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడతో ఈ పనిని కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు తర్వాత ఏం చేస్తున్నానంటే ఇప్పుడు లోపలికి వచ్చేసి ఈ పొడులన్నిటిని కూడా ఇలా బాటిల్స్లో సర్దేసుకున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి ఏమో ఇంట్లో ఉందండి, అది అయిపోయిన తర్వాత చేద్దామనేసి నేను చేయలేదు. ధనియాల పొడి, బార్లీ వాటరు, ఇంకా మిరియాల పొడి, మెంతి పొడి, తర్వాత ఏమో నువ్వుల పొడి, ఇవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను కదా. ఇవన్నీ అయ్యేసరికి ఇంచుమించు పిల్లలు వచ్చే టైం అయిపోతుంది అనేసి స్టవ్ మీద ఒకవైపు ఏమో పిల్లలకి ఈరోజు ఎగ్ ఇచ్చేసి పాలు ఇచ్చేద్దామనేసి ఒకవైపు ఏమో కోడిగుడ్లను ఉడకబెడుతున్నాను, ఇంకొక వైపు ఏమో పాలు కూడా కాస్తున్నాను. మా పిల్లలకండి మిరియాల పాలు అంటే చాలా ఇష్టం. మా పెద్దోడేమో ఎలా ఉన్నా తాగుతాడు, కానీ చిన్నోడేమో వేస్తే బూస్ట్ వేయాలి, లేదంటే మిరియాల పొడి వేయాలి. బూస్ట్ వేసి ఇచ్చేదానికంటే నాకైతే మిరియాల పొడే బెటర్ అనిపిస్తుంది. అందుకని ఎక్కువగా అల్లం, మిరియాల పొడి ఈ రెండు వేసి పాలనైతే పిల్లలకి ఇస్తాను. ఈరోజు పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇదిగోండి కోడిగుడ్డు ఇంకా పాలను ఇచ్చేస్తున్నాను. కోడిగుడ్డుని కూడా కట్ చేసేసి ఉప్పు కారం పైన చల్లామంటే మా పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా వాళ్ళకైతే అలా ఇచ్చేసాను, తాగేసి వాళ్ళైతే ఆడుకుంటున్నారు. ఇప్పుడు సాయంత్రం కోసం నేను ఒక కర్రీని వండుతున్నానండి. ఇది పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు, ఒకసారి ట్రై చేయండి. మిల్లీ మేకర్స్ అంటే చాలామంది పిల్లలు ఇష్టపడరండి. ఇష్టపడని పిల్లలకి ఈ ప్రాసెస్లో చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. మిల్లీ మేకర్స్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుందండి. ప్రోటీన్ అందే ఏదైనా కానీ మనం పిల్లలకి ఎక్కువగా పెడుతూ ఉండాలి. వాళ్ళు అస్తమానం అటు ఇటు ఆడుకుని అలసిపోతూ ఉంటారు కదా, వాళ్ళకి బాగా ప్రోటీన్ అందాలి. పాల ద్వారా ప్రోటీన్ అందుతుందని మనందరికీ తెలిసిన విషయం కదండి. అందుకని పిల్లలకి ఎక్కువగా మనం పాలిస్తాం కదా. పాలతో పాటుగా పన్నీర్ తినడం, ఇలా మిల్లీ మేకర్స్ని తినడం, ఇవి కూడా పిల్లలకి అలవాటు చేసామనుకోండి వీటి ద్వారా కూడా ఎక్కువగా ప్రోటీన్ అందుతుంది. ఇంకా చాలామంది పిల్లలు మిల్లీ మేకర్స్ని ఇష్టంగా తినరండి. ఒకవేళ ఇష్టంగా తినే పిల్లలైతే ఇంకొంచెం డిఫరెంట్గా ఇలా చేయండి. ఇష్టపడని పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మిల్లీ మేకర్స్ని ఇదిగోండి ఇలా ఒక కర్ర ఏదన్నా పుచ్చుకుని మనం కొట్టామనుకోండి అవి ముక్కల్లాగా పొడిలాగా అయిపోతాయి కదా. ఇప్పుడు ఈ మిల్లీ మేకర్స్తో మనం కూర వండామనుకోండి అది ఎలా ఉంటుందంటే మటన్ కీమా కర్రీ టైప్లోను, లేదంటే కోడిగుడ్డుని మనం ఉల్లిపాయలు వేసి పుల్టలా వేస్తాం కదా, తిప్పేస్తాం కదా, అదేదో కోడిగుడ్డు కూరలాగా మటన్ కీమా కర్రీలాగా అలా ఉంటుందండి. పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి ఇక్కడ నేను మిల్లీ మేకర్స్ అన్నిటిని కూడా కర్రీ ఈ పప్పు గుత్తించుకొని మెత్తగా కొట్టేశాను కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళి కర్రీని కూడా ఎలా వండాలో మీకు చూపిస్తానండి. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఈ మూడిటితో పాటుగా మనం మిల్లీ మేకర్లు వండుకునేటప్పుడు వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుంటాం కదా, అలా ఈ మిల్లీ మేకర్ల పొడిలో కూడా నేను వేడి నీళ్ళని వేసి నానబెట్టేశాను. ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా, ఇప్పుడు కూరను కూడా వండేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత అందులో చిటికెడంత పసుపుని వేసుకున్నాను. తర్వాత 4 కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకుని పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత అందులో 2 పెద్ద సైజులో ఉన్న ఆనియన్స్ని కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ని కూడా వేసేసిన తర్వాత ఇందులో టేస్ట్కి తగినంత కల్లుప్పును కూడా ఇప్పుడే వేసేసుకున్నామంటే ఉల్లిపాయల్లో ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి. తర్వాత కట్ చేసుకున్న ఒక చిన్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఈ మూడింటిని కూడా కాసేపు మగ్గించేసుకున్నాను.
కాసేపటికి ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా ఈ మిల్లీ మేకర్ల పొడి, దీని పేరైతే మిల్లీ మేకర్ల కీమా అందామండి. మటన్ కీమా లాగా మిల్లీ మేకర్ల కీమా అనమాట. టేస్ట్ కూడా అలానే వస్తుంది. ఈ కీమానైతే ఇందులో వేసేసుకుంటున్నాను. మిల్లీ మేకర్స్తో పాటుగా ఇలా మిల్లీ మేకర్ల పొడి కూడా మనకి ప్యాకెట్స్లో దొరుకుతుందంటండి బయట. నాకు ఈ మధ్యనే తెలిసింది. ఇప్పుడు మిల్లీ మేకర్ల కీమాని కూడా 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకుని నూనెలో మగ్గించుకోవాలి. కాసేపు నూనెలో మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను. కారం పిల్లల కోసం వండుతాం కాబట్టి కారాన్ని తక్కువగానే వేసుకోవాలి. 1 స్పూన్ కారం, ఇంకా 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ ఏమో జీలకర్ర పొడి, ఈ మూడింటిని అయితే యాడ్ చేస్తున్నాను. ముందుగానే కల్లుప్పుని వేసేసాం కాబట్టి ఇక్కడ ధనియాల పొడి, జీలకర్ర పొడిని వేసాను. ఇప్పుడు ఇంకాసేపు మగ్గించుకున్న తర్వాత ఇవన్నీ మునిగేలాగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకున్నామనుకోండి, మిల్లీ మేకర్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అసలు మటన్ కీమా కర్రీ టేస్ట్లో ఉంటుందండి. మనం ఇంకొకసారి ట్రై చేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా మటన్ మసాలా ఇవి వేసి చేసామనుకోండి, సేమ్ మటన్ కీమా టేస్టే వచ్చేస్తుంది. ఈరోజు నేనేంటంటే మిల్లీ మేకర్స్ తినని పిల్లలు కూడా తినేలాగా ఎలా వండాలి అనేది అయితే చూపించానండి. ఇదిగోండి చూశారు కదా, మటన్ కీమా టైప్లోను లేదంటే కోడిగుడ్డు పుల్ట టైప్లోను, మేమైతే కోడిగుడ్డు పుల్ట అంటాము. ఇంకా ఆ టైప్లో వస్తుందండి. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా రైస్లోకి బాగుంటుంది, చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చేసి చూసారంటే పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు. అప్పుడు మీరే అంటారు, సీత మా పిల్లలు ఇష్టంగా తింటున్నారు, ఇప్పటివరకు ఎప్పుడు మిల్లీ మేకర్స్ని తినేవారు కాదని మీరే చెప్తారండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా అయితే కర్రీని వండేసాను కదా. ఇంకా తర్వాత ఏంటంటే మా మావయ్య ఈ కొబ్బరికాయకి మొలక వచ్చేస్తుంది కదండి, అప్పుడు లోపల పువ్వు ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకొచ్చారు 4 కాయలు. ఇక్కడైతే అది కూడా వలుస్తున్నారని మీకు ఒకసారి చూపిస్తున్నాను. మొలకలు వచ్చింది ఏదైనా కూడా హెల్త్కి చాలా మంచిదండి. అది కొబ్బరికాయ అవనివ్వండి, ఇంకేదైనా అవనివ్వండి, మొలకలు వస్తే మాత్రం చాలా మంచిది. కొబ్బరికాయకి మొలక వచ్చేసింది అనుకోండి, లోపల ఇదిగోండి ఇలా పువ్వులా రెడీ అవుతుంది. ఇది మాత్రం హెల్త్కి చాలా మంచిదండి. మొలకలు వచ్చిన ఏదైనా కానీ హెల్త్కి మంచిదే కదా. ఇది ఎలా ఉంటుందంటే బుర్రగుంజు ఉంటుంది కదా, మనకి తేగలికి చివరి టెంకలు ఉంటాయి కదా, అందులో బుర్రగుంజు ఉంటుంది కదండి, ఆ టేస్ట్ అయితే వస్తుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. ఇలాంటి కొబ్బరి పువ్వు ఎప్పుడన్నా కనపడితే మాత్రం ఒకసారి తినండి, చాలా మంచిది. మా మావి ఈరోజు 4 కాయలు అయితే తీసుకొచ్చి మా అందరికీ కొట్టేసి ఇచ్చారు. బుర్రగుంజు టేస్ట్ అయితే వస్తుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఇది వాళ్ళ వీడియో అండి. ఈ వీడియోలో నేను గ్రాసరీస్ సరుకులు తీసుకొచ్చిన తర్వాత నేను ఎలా నా కిచెన్ ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చూపించాను. తర్వాత పిల్లలు కూడా ఇష్టపడి తినేలాగా మిల్లీ మేకర్స్తో కూరని ఎలా వండాలి అనేది కూడా చూపించాను కదండి. ఇది వాళ్ళ వీడియో అండి. మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వచ్చేస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి, బాయ్.